రైట్ మంత్రి కొండా సురేఖ వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జిల్లా రాష్ట్ర స్థాయిలో వివాదాలను రాజేసిన కొండా సురేఖ ఇప్పుడు ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవానికి ముర్ము వితంతు కాబట్టే మోదీ పిలవలేదని సురేఖ అన్నారు. అయోధ్య రామ మందిర నిర్మాణం తర్వాత చేపట్టిన ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి కూడా ముర్మును పిలవలేదన్నారు. ఆమె ఎస్సీ మహిళ కాబట్టే ఇక్కడికి కూడా మోదీ సర్కార్ రానివ్వలేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులకు నరనరాల్లో కులపిచ్చి పాతుకుపోయిందని కొండా సురేఖ ఆరోపించారు. మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు. అంటే ఈరోజు నరనరాన బీజేపీలో కులాల యొక్క రక్తం యొక్క మరి ఆలోచనలు పాతుకుపోయి ఉన్నాయి. మన ప్రెసిడెంట్ గారు ఒక ఎస్సీ మహిళ, మరి ఆమెను కనీసం పార్లమెంటు కొత్త భవనం ఓపెనింగ్ చేసేటప్పుడు కూడా మోడీ ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె వీడో అని చెప్పి ఆమెను పిలవలేదు. మరి ఎక్కడైతే అయోధ్యలో రాముడి గుడి ఓపెనింగ్ ఉందో అక్కడికి కూడా ఆమెను పిలవలేదు. ఎందుకంటే ఆమె ఎస్సీ అని పిలవలేదు.